రేపు ఢిల్లీలో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు నిర్వహించబోతున్నారు. రాజ్ఘాట్లో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు అయితే నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. లైవ్లో సతీష్. శ్రీనివాస్, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 92 ఏళ్ల వయసులో ఆయన కొంత అస్వస్థతకు గురవడంతో నిన్న ఆయనను ఎయిమ్స్కు హుటాహుటిన తరలించారు. అనంతరం రాత్రి 9:51 ఎయిమ్స్లో తుదిశ్వాస విడిచారు. అనంతరం నేరుగా ఆయన పార్థివ దేహాన్ని ఆయన నివాసానికి చేర్చారు. అయితే నిన్ననే సిడబ్ల్యూసీ సమావేశం జరుగుతున్న ఒకవైపు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా కర్ణాటకలోనూ హుటాహుటిన ఘటన తెలుసుకున్న వెంటనే కూడా వారంతా కూడా ఢిల్లీ వచ్చారు. ఉదయం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలే కాకుండా దేశవ్యాప్తంగా కూడా అనేక మంది నేతలంతా కూడా మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి నివాళులర్పించారు. ఉదయం నుంచి కూడా చూస్తే ఇక రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్తో పాటు లోక్సభ స్పీకరు అదేవిధంగా అనేక మంది కేంద్ర మంత్రులంతా కూడా నివాళులర్పించారు. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలైన మల్లికార్జున ఖర్గే కావచ్చు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ అనేక మంది నేతలంతా శ్రద్ధాంజలి ఘటించారు. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాసేపటి క్రితం ఢిల్లీ వచ్చారు. ఆయన మన్మోహన్ సింగ్కు చివరిసారిగా సంతాపం వ్యక్తం చేసి ఆయన భౌతికానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చే ప్రయత్నం చేశారు. మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా కాసేపటి క్రితమే మన్మోహన్ సింగ్ నివాసానికి చేరుకున్నారు. వారి పార్థివ దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను కొంత వారికి పరామర్శించడం జరిగింది. అనంతరం తిరిగి చంద్రబాబు నాయుడు విజయవాడ బయలుదేరారు. మరోవైపు సీఎం మాత్రం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. రేపు ఆయన అంతిమ యాత్రలో పాల్గొనే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే మన్మోహన్ సింగ్ నివాసం నుంచి ఆయన పార్థివ దేహాన్ని రేపు ఉదయం 8:30 గంటలకు ఏఐసిసి కేంద్ర కార్యాలయానికి తరలించబోతున్నారు. ప్రజల సందర్శనార్థం అదేవిధంగా కార్యకర్తల సందర్శనార్థం కూడా పెద్ద ఎత్తున కూడా ఏఐసిసిలో ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచి కూడా ఢిల్లీలో ఎడతెరిపి లేకుండా ఓవైపు వర్షం కురుస్తూనే ఉంది, మరోవైపు పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా మన్మోహన్ సింగ్ని చివరిసారిగా చూసేందుకు పెద్ద ఎత్తున కూడా నేతలంతా కూడా క్యూ కడుతున్నారు. అయితే 8:30 నుంచి 9